ఈ మధ్య కాలంలో మీ మీద అటాక్ జరిగింది, అసలు చచ్చి బతికారు అనుకోవచ్చు, అసలు ఏం జరిగింది? అది అంతా ఒక అసమర్థుడితో స్నేహం, అత్యాసపడితో స్నేహాలు, ఇలాంటి వాటితో వచ్చే సమస్యలు ఇవి. వాళ్ళు తర్వాత దాన్ని అనేక రూపాల్లో వాడుకుంటూ ఉంటారు, రాజకీయంగా వాడుకుంటారు, ఇతర వాడుకుంటారు. ఒక అప్రయోజకుడు అప్పుల పాలైపోయి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని ఎగనామం పెట్టడానికి, ఇతరుల డబ్బులు కూడా ఎగనామం పెట్టుకోవటానికి, అప్పనంగా బెదిరించి ఆస్తులు ఆక్రమించుకోవటానికి, కొత్త తరహాలో మాఫియాని తయారు చేయాలి అనేటువంటి ఒక పిచ్చి ఆలోచనతోటి ఇలాంటి కార్యక్రమానికి ఒడిగట్టాడు. ఇది చట్టం తన పని తను చేస్తుంది. ఇలాంటి పిచ్చి ఆలోచనలు వీటన్నిటినీ మనం దాన్ని అంత ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలా జరిగింది అటాక్ అంటే ఎవరైనా 10 మంది వచ్చి కొట్టారా, లేకపోతే వెనక నుంచి? అట్లా ఏం లేదు, నేను మామూలుగా నాతో మాట్లాడటానికి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తానని పిలిచారు. ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. వాళ్ళు అప్పటికే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి వెనక నుంచి అంటే ఒకడెక్కడో మెట్ల దగ్గర కాపలా పెట్టారు, ఒకడిని కొట్టేవాడికి సపోర్ట్ పెట్టారు, ఒకడొచ్చి కొట్టాడు, ఎదురుగా ఉన్న డాక్టర్ షార్ప్ వెపన్స్ తోటి కట్ చేశాడు, వెనకమాల నుంచి రాడుతూ కొట్టారు. అంతా అయితే 2-3 minutes లో అయిపోయింది ఇన్సిడెంట్. నేను ఆ లోపలికి వెళ్ళినా 2-3 minutes కి. మీ వెనక అనుచరులు ఎవరు లేరా మీ వెనక? అంటే మనం ఎప్పుడు అసలు అట్లాంటి వివాదాల్లోకి పోయే మనుషులం కాదు, అలాంటి ఉంటాయని కూడా మనం ఊహించలే. అంటే వాస్తవానికి అలాంతటి కక్షలు కూడా ఏమన్నా ఉండే పరిస్థితి కూడా కాదు. ఒక స్వార్థపరుడు, ఒక అయోగ్యుడు, ఒక కుట్ర, ఒక అసమర్థుడు చేసుకున్న కుట్ర ఇది. ఇట్స్ ప్యూర్లీ ఏంటంటే కుట్ర కోణం. ఒక కొత్త తరహా నేరాలకి ఆలోచన చేస్తున్న తీరు ఇది. 2-3 minutes లో సినిమాలో చూపించినట్టుగా అంతకన్నా ఘోరంగా అంటే నేను కాన్షియస్ కోల్పోలేదు కాబట్టి చూశాను. వాడు కొట్టాడు, వీడు కట్ చేశాడు, పారిపోయారు, వాడు చేతులు అప్పుడప్పుడు వాష్ చేసుకున్నాడు, అంతా కూడా బ్లడ్ చిందింది. అంతా 2-3 minutes లో ఇదంతా కూడా కుట్లు పడలేదా? కుట్లు 40 పడ్డాయి. తల చుట్టూ 40 కుట్లు, కంటి మీద దగ్గర నుంచి తల చుట్టూ మొత్తం. ప్రాణాపాయం జరగలేదా? అంటే అది లక్కీగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం, ఆ బ్లడ్ లాస్ వాళ్ళు కంట్రోల్ చేశారు. డాక్టర్స్ బృందం, సంఘమిత్ర, హాస్టల్ రమేష్ సంఘమిత్రలో డాక్టర్ల బృందం అంతా కూడా శ్రమించి వెంటనే ఆ బ్లడ్ లాస్ అనేదాన్ని, అంటే నేను కూడా వెంటనే ఎక్కువ టైం తీసుకోకుండా. ఎవరు తీసుకెళ్లారు అంటే అక్కడ నేను ఆ దాడి జరిగినప్పుడు నా కోసం వేరే వాళ్ళు వచ్చున్నారు. వాళ్ళు నేను అక్కడికి ఆ టయానికి వస్తానని చెప్పున్నాను. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం ఈ దాడి అయిపోతుండగా వచ్చారు. వాళ్ళని చూసి పారిపోయారు. ఎర్రబోలు చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి అని అతను అక్కడికి వచ్చాడు. అతను చూసి వీళ్ళు పారిపోయారు. అతను ఆ కార్ డ్రైవరు ఇద్దరు కలిసి నన్ను ఇంకా తీసుకెళ్లారు. వాళ్ళు రావడం లక్ అంతే, ప్రాణదాతలే వాళ్ళు. మరి దీని మీద కేసు ఏమైనా నడుస్తుంది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు రైతు అధ్యక్షుడి మీద దాడి కాబట్టి వాళ్ళకి కావాల్సినంత సపోర్ట్ వచ్చింది ప్రభుత్వం నుంచి. పోలీస్ అధికారులు కూడా ఒకళ్ళని అరెస్ట్ చేశారు, ఇంకొకళ్ళు అరెస్ట్ కూడా చేయకుండా కాలయాపన చేస్తా ఉన్నారు. అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి దాకా ఏముంటుంది కానీ ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు మీరు బయటికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉంటున్నారా? అంత అవసరం ఏముందండి, ఇవన్నీ ఏదో ఒక అయోగ్యులతోటి ఏముంటాయి, అంత జాగ్రత్తలు, అంత భయం మనకు అవసరం. ఏదో జరిగింది, అయిపోయింది, చట్టం తన పని తను చేస్తుంది. మరి ఇప్పుడు ఇలా జరిగితేనే మీరు అంటే పార్టీ పరంగా తీసేస్తే మరి ప్రభుత్వం వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ ఉన్నారని అంటున్నారు. మరి ఈ ఎలక్షన్ చూసుకుంటే ఒకళ్ళు సిద్ధం అంటున్నారు, ఇంకొకరు యుద్ధం అంటున్నారు. మరి కలియుగ మహాభారతం స్టార్ట్ అయ్యే విధంగా ఉంది ఈ ఎలక్షన్, నిజమే అంటారా? అంటే వాస్తవానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అకృత్యాలతోటి, దౌర్జన్యాలతోటి ఎన్నికలు చేయాలనే ఆలోచనతోటే ఉన్నాడు. దానికోసం ఇప్పటిదాకా రాష్ట్రంలో 2019లో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయింది. తర్వాత వచ్చిన మండలాలు కానివ్వండి, అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మున్సిపాలిటీలు, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవి కూడా ఎలక్షన్స్ ఎక్కడ జరిగినాయి? జగన్మోహన్ రెడ్డి పోలీసు యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని పెట్టి ఎలక్షన్ చేసుకున్నాడు. మీరు ఇక్కడ 2 విషయాలు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ఇంకా భ్రమలో బతుకుతున్నాడు. ఆ రోజు ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసు, రెవెన్యూ అతనికి సహకరించారు. గెలవలేదు అసలు. వైసీపీ వాళ్ళు కూడా ఎవరు ఎలక్షన్ చేయలేదు అక్కడ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భ్రమలో ఉన్నాడు, ఏమో జరిగిద్దని. రేపటి నాడు ఎన్నికల కమిషన్ చేతుల్లోకి అధికారాలు, పవర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత నీకు పోలీసు సహకరించరు, రెవెన్యూ సహకరించరు. నువ్వు చేసిన అకృత్యాలకి, అన్యాయాలకి, రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించిన తిరిగి నీ వైసీపీ క్యాడర్ సహకరించరు, వైసీపీ క్యాడర్ కూడా సహకరించరు.
ఈ రాష్ట్రంలో రేపు ఎన్నికలే లేవు, కురుక్షేత్రం లేదు, మహాభారతం లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలక్షనే చేయలేడు. వారు వన్ సైడ్. జగన్మోహన్ రెడ్డి ఎలక్షనే చేయలేడు. మరి సిద్ధానికి సభకి ఇప్పుడు డబ్బులు ఇప్పుడు ప్రభుత్వం 15 లక్షల నిన్న చూసాం 15 లక్షల మంది అని చెప్తున్నాడు. ఆడు వచ్చింది అంతా 170,000 మంది, 160,000 మంది. ఈ 160,000 మందిని ఎంత లెక్క నుంచి తెచ్చారు? తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా తీసుకొచ్చారు. తమిళనాడు, కర్ణాటక నుంచి 2800 ఆర్టీసీ బస్సులను దుర్వినియోగం చేశారు, వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఎన్ని కోట్లు? 600 కోట్లు అయి ఉంటాయి. ప్రభుత్వం పెట్టే మీటింగులకి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా క్రియేట్ చేస్తా ఉన్నారు. అక్కడ ఎంతమంది వచ్చారండి? 1,00,000 మంది జనం వచ్చారు. దానికి పెద్ద ఆర్భాటు, దానికి ఒక 0 కలుపుకొని 15 లక్షల మంది అని చెప్తా ఉన్నారు. అది ఎంతమంది జనం వచ్చారు? ఏ బస్సు అంతా పెడితే ఆడ మోటార్ సైకిల్ మీద వచ్చినట్టు 3, 4. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ మోటార్ సైకిల్ మీద 5 ఎక్కుతున్నారు. వద్దురా బాబు మంచిది కాదు ఎక్కకూడదంటే కూడా ఆడ ఆర్టీసీ బస్సు పెడితే 5 ఎక్కట్ల. దాంట్లో 5 గాను మళ్ళీ 30 పలావ పొట్లాలు, మళ్ళీ కేసు మందు, మళ్ళీ మనిషికి ఇంతని డబ్బు, ఇంత కేటాయింపులు చేసి జరుపుకుంటా ఉన్నారు. ఇదంతా కూడా ఈ రోజు తనకేదో ఉందని చెప్పుకోవడానికి చేస్తున్న చర్యలు తప్పించి, మీకు ఒక మాట చెప్తాను శ్రావణ్ గారు, తహసీల్దార్ ఇంట్లో కుక్క చేస్తే ఊరు మొత్తం పోయి చూస్తారు. తహసీల్దార్ చేస్తే ఎవడు వాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారం ఉంది కాబట్టి ఈ వర్క్ యంత్రాంగం అంతా పనిచేసి ఆ జనాలను పోగేస్తా ఉంది. ఆ వచ్చిన జనాన్ని అయినా రేపొద్దున జనరల్ ఎలక్షన్లు వచ్చిన తర్వాత సాధారణ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారం ఉండదు కాబట్టి అసలు ఇవాళ పోగేసినాడు కూడా రేపు పోవడానికి. ఇవాళ ఎవడైతే పోగేసే పని చేస్తున్నాడో వాడు కూడా వెళ్ళడు రేపు అక్కడికి. ఇది వాస్తవం. మీరు చూడండి, ఈ రాష్ట్రంలో ఎన్నికలు లేవు, వారు వన్ సైడు. జగన్మోహన్ రెడ్డిదంతా ప్రచార ఆర్భాటం. ఇది రేపు ఊరికనే గాలిలో దూది పింజలాగా తేలిపోద్ది.